తోడబుట్టిన తోడువని ఓ సునీత తోడబుట్టిన తోడువని ఓ సునీత ఏ జూబ్లీ హిల్స్ ఈ జూబ్లీ హిల్స్కు నిన్నే భవితం చేద్దాం అనుకున్నా. రేపు నా తోడబుట్టిన చెల్లె కంటే ఎక్కువ నిన్నే చూసుకుందాం అనుకున్నా. అందుకనే నా తోడబుట్టిన చెల్లెని కూడా నేను ఏదైనా కలిసినా బయటైనా మాట్లాడతలేను, మందలిస్తలేను. కానీ ఎంత పని అయిపోయా చెల్లి సునీత అని గుడ్డ నిండా నీళ్ళు తెచ్చుకొని పాపం పెద్ద మనిషి సునీత 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 అని మరి జ్వరపాట వాడి ఆమెకి ఇప్పుడు నిద్ర పట్టాలిగా. మరి ఓడిపోయినాక ఎట్టుంటుంది కథ, ఉండదా బాధ? జోలాలి పాడాలి మా సునీతమ్మకు జోలాలి జోలాలి పాడాలి మా సునీతమ్మకు జోలాలి మీరంతా వాడాలి. ఏ పోరగాళ్ళు బుడ పోరగాళ్ళ కనుక తల్లి జ్వరపాట పడితే నిద్రపోయినట్టుగా ఇప్పుడు రాములు ఇటు హరీశం బాయికాడి నుంచి పెద్ద మనిషి కేశీరావు కూడా వచ్చి ఏమన్నా జోరపాట పాడితేనే ఆమె నిద్ర పడుతుంది, లేకపోతే ఏ కాదుగా. అగో ఆ కథ జరగబోతుంది ఇవాళ. అంటే అర్థమైందిగా గెలుపు ఎవరితో. రేవంత్ మీద దీవం మీదనే ఉండట. అయితే ఇంట్లో కొంతమంది ఇక వాళ్ళని ఏమనాలో అసలు ఇప్పుడు ఓట్ల పండుగ గోలిగా సర్కారు కూడా సెలవు కూడా ఇచ్చింది. మేము ఓటు వేయాలి, మేము డ్యూటీకి పోవాలి. సరే నీకు తెల్లారి నుంచి మొదలు పెడితే పొదుగుకి దాకా నువ్వు ఏ టైం అయినా ఓ టైంకి వచ్చి ఓటేస్తే ఎంత ముదుగుంటుంది. ఓటు నీ చేతిలో ఉన్న ఆయుధం కదా. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు కదా. అవినీతిని ఎండగట్టి అభివృద్ధికి గూడు కట్టే నిర్మాణమే ఓటు కదా. మరి ఓట్లు వేయకుంటే ఆ ఇంట్లో ఎట్లా వంతారు తడి పట్టేసుకొని? ఇది పద్ధతేనా? సరే సెలవు ఇవ్వకపోయినా డ్యూటీకి పోయిర్రు అంటే అది వేరే ముచ్చట. సెలవు ఇచ్చిర్రు తడి పట్టేసుకొని ఇంట్లో వండి కొంతమంది బిల్డింగులల్లా ముఖ్యంగా సామాన్యులే కదిలిర్రు ఓట్లు వేస్తేందుకు. కానీ ఇక కొన్ని కోల్యాగలు బిల్డింగులల్లా ఏసీ కార్లల్లో తిరిగే కోల్యాగలు మంచిగా తడి పట్టేసుకొని పండుకున్నాయి. ఇక చూడు, నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఓటింగ్ ఇలా. ఇగో బోరబండలో 53,211 ఓట్లు ఉండే. పిల్లగా కెమెరా మంచిగా పెట్టు. 53,211 ఓట్లు ఉంటే 29,760 ఇంకో గీళ్ళు వేసారు ఓటు. మరి కతిమ్మలు ఏడ పనిచారు? ఏ సందులో పనిచారు? ఏడ దాక్కుండా పనిచారు? ఎర్రగడ్డ 58,752 ఓట్లలో 29,112 మంది ఓట్లు వేసారు. ఇక చూడు, యూసుఫ్ కూడా 55,705 ఓట్లలో 24,219 మంది మేకొన్నారు. రహమత్ నగర్లో 74,387 ఓట్లలో 40,610 ఓట్లే పడ్డాయి. సోమాజిగూడలో 34,653 ఓట్లలో 14,553 ఓట్లే పడ్డాయి. షేక్పేటలో 71,062 ఓట్లలో
31,182 ఓట్లే పడ్డాయి. బెంగళరావు నగర్లో 53,595 ఓట్లలో 25,195 ఓట్లే పడ్డాయి. ఏం చెప్పాలి నువ్వులా? మార్పు అంటారు, అది కావాలంటారు, ఇది చెయ్యాలంటారు. ఇక కొంతమంది సామాన్యులు కూడా అన్నారు, అయ్యో వాళ్ళకేం అవసరం, అయ్యో ఓటేసుడు, వాళ్ళకి అన్ని అందారా ఉన్నది, అన్ని తీర్ల ఉన్నది, పోతందుకు కార్లు ఉన్నాయి, ఉంటందుకు మిద్దెలు మేడలు ఉన్నాయి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, తరతరాలకు తరగని సంపద ఉంది, ఇంకేం కావాలి వాళ్ళకు? అరే మంచేంది చెడేంది, నీతిని అంటగలిపే జాతిని మంటగలిపే పాపాత్ముల పసిగట్టాలన్న ఓటుతోనే కదా ఆయుధము, ఓటనే ఆయుధం కదా. న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చుపెట్టే నికృష్ట అరికట్టాలంటే దానికి ఆయుధం ఓటే కదా. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు కదా. మరి ఎట్లా మీరు ఓటు మర్చిపోయి మంచం మీద ఎల్లేలకు వండుకొని